హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసామండి మా గల్లీ గణేష్ ఏఎస్ఆర్ కాలనీ క్రాంతి స్కూల్ దగ్గర ఉన్న మన వినాయకుడి దగ్గరికి అన్నప్రసాదం సుమారు 500 మందికి చేయించారండి. ఇవాళ మా వంటలు స్పెషల్ పులిహార. ముందుగా అన్నీ చూద్దాం రండి. వంటలు మనం ముందుగా పులిహార ప్రిపరేషన్స్ చూద్దామండి. పులిహోరకి ఒక కళాయి పెట్టి నూనె పోయాలి. పల్లీలు సుమారు 1 కేజీ పల్లీలు ఎర్రగా వేయించాలి, దోరగా వచ్చే వరకు. యాదమ్మ బాగా వంటలు చేస్తారండి. మేము ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి ఆవిడ వంటలు చాలా బాగా చేస్తారు. వాళ్ళ అబ్బాయి రాజేష్ కూడా హెల్ప్ చేస్తాడు ఆవిడకి. ఎప్పుడు టేస్ట్ ఒకేలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎండుమిర్చి కూడా ఎర్రగా వేయించాలండి. ఎండుమిర్చి కరివేపాకు కూడా వేయించుకోవాలండి. పులిహోరకండి పులుసు కూడా ఉడకబెట్టి రెడీగా ఉంచుకున్నారు. తాలింపంతా ఎర్రగా వేగిన తర్వాత మొత్తం అన్నంలో వేసి బాగా కలపాలండి. ఈ తాలింపులోనే పసుపు కూడా వేసి కలిపారండి. ఇప్పుడు ఈ అన్నంలో ఈ తాలింపు అంతా పోసేసి కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ఈ పులుసు కూడా వేసి కలపాలండి. ఈ పులుసులో ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి అన్నీ వేసి గుజ్జును బాగా దగ్గరికి అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు బాగా కలపాలండి. పులిహోర పులుసు వేసి ఇదంతా పులుసు తాలింపు అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నం కూడా ఎసరబెట్టి గంజి వార్చి వండారండి. పొడి పొడిగానే ఉండాలి రైసు. కొంచెం చల్లారాక ఈ పులుసు తాలింపు అంతా బాగా కలపాలండి. ఇతని పేరు రాజు అండి. మా యూట్యూబ్ హీరోస్ వీళ్ళ అబ్బాయిలేనండి. రిషి, నివాన్స్ అండి. వీళ్ళ మిస్సెస్ శైలు టైలర్ అండి. కంప్యూటర్ వర్క్స్ కూడా పెట్టారండి. ఈ మధ్య చాలా బాగా కుడుతున్నారు. నా బ్లౌజులు కూడా 2 కుట్టారండి, బాగా కుట్టారు. మా కమిటీ మెంబర్స్ అండి వీళ్ళంతా. ఆ వినాయకుడి దగ్గర అందరూ కలిసి చేస్తారండి. అధ్యక్షుడు మాత్రం అన్నవరం గారండి. ఆయన మాట మీదే నడిపిస్తారండి అన్నీ. ఒకే మాట మీద ఉండి తను పెద్దవారు అని చెప్పినట్టు వింటూ చేస్తారండి అందరు కూడాను. పులిహోర రెడీ అండి. తోటకూర పప్పుకి తాలింపు రెడీ చేస్తున్నాడండి. ఆయిల్ పోసాడు, తాలింపు గింజలు వేసాడు, ఉల్లిపాయలు వేసాడు. ఇతనేనండి రాజేష్, యాదమ్మ వాళ్ళ అబ్బాయి. తాలింపు గింజలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటా అన్నీ వేసి బాగా వేయించాలండి. టమాటా తోటకూర పప్పు అండి. ముందే తాలింపు చేసేసి ఉడకబెట్టిన పప్పుని ఇందులో వేసి కలుపుతాడండి. టమాటాలు బాగా వేగిన తర్వాత ఉప్పు వేస్తున్నారు. తర్వాత తోటకూర వేస్తాడు. కరివేపాకండి. పసుపు తగినంత. కారం తగినంత. పెద్ద వంటలు కదండి, మనకు కొలతలు తెలియవు. వాళ్ళు చేస్తుంటే మనం చూడడమే. ఇంగువండి. పప్పుకైనా, చారుకైనా, రసానికైనా, పులిహోరకైనా, తాలింపుకి ఇంగు వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. తోటకూర అండి. తోటకూర కూడా బాగా మగ్గనిచ్చి ఉడకనిచ్చి పప్పు వేస్తారండి. సాంబార్కి రెడీ చేస్తున్నాడండి. ఆయిల్ పోసి
తాలింపు గింజలు వేసి ఎల్లిపాయలు వేసాడండి. బాగా ఏగనిచ్చి క్యారెట్టు, లేత ఆనపకాయ ముక్కలు, ములక్కాడలు, కూరగాయలన్నీ వేసి ఎండుమిర్చి మంచిగా మగ్గనిస్తున్నాడండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసాడండి. టమాటాలు, ఇప్పుడు ఉప్పు వేసి మగ్గనిస్తున్నాడండి. పచ్చిమిర్చి నూరిన పేస్టు మిక్స్ చేసి బాగా వేయించాలి. తర్వాత చింతపండు రసం పోసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. పప్పు కూడా వేసి మరగనివ్వాలి. సాంబార్ పౌడర్ వేసి బాగా కలపాలి. వేడివేడి సాంబార్ రెడీ. వంకాయ, పచ్చిమిర్చి, దోసకాయ చట్నీ అండి. పచ్చిమిర్చి, వంకాయలు అన్నీ వేయించుతున్నారండి. రైస్ కూడా రెడీ అయిపోతుంది. చక్కెర పొంగలి కూడా చేయించారండి, అది వీడియో తీయలేదు. వెజ్ బిర్యానీ అండి. అన్ని రకాల మసాలా దినుసులు వేసి క్యారెట్, బీన్స్ అన్నీ వేసి వెజ్ బిర్యానీ చేశారండి. వెజిటేబుల్ బిర్యానీ అండి. మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత క్యారెట్, బీన్స్ అన్ని కూరగాయ ముక్కలు వేసి బాగా వేగనిచ్చి ఎసరు పోసి ఎసరు మరిగిన తర్వాత నానిన బియ్యాన్ని వేశారండి. వెజిటేబుల్ బిర్యానీ రెడీ. వడియాలు వేయించారండి. పెరుగు చట్నీ చేశారు. చక్కెర పొంగల్ చేశారు. మిల్ మేకర్ శనగలు కర్రీ చేశారండి. వంటలన్నీ అయితే పూర్తిగా రెడీ అయినాయండి. కానీ కొన్ని చూపించగలిగాం, కొన్ని చూపించలేకపోయాం. మొత్తానికైతే వంటలన్నీ పూర్తయ్యాయండి. బాబీ, సాయి, శివ వడ్డిచ్చే వాళ్ళంతా అందరూ మా కాలనీ వాసులేనండి. కిషోరు, కుప్పల సీను, శివ, రాజు, రామకృష్ణ, కోడి రాంబాబు, నాగరాజు, వలి, రాంబాబు, కమిటీ అధ్యక్షులు అన్నవరం గారు ముందుండి అన్ని రకాలుగా ఈరోజు బాగా చేయించారు. ఎంతో ఘన విజయంగా అన్నదాన ప్రసాద కార్యక్రమం విజయవంతమైంది. గణేష్ మహారాజ్కి జై. ఏఎస్ఆర్ కాలనీ నియర్ క్రాంతి స్కూల్, భద్రాచలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ our video. Please like and subscribe.